హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెనిట్ టాక్. ఫ్రెండ్స్, ఇప్పుడే నేను ఫైటర్ మూవీ చూసి వచ్చాను. ఈ రిపబ్లిక్ డేకి కరెక్ట్ మూవీ వచ్చిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఫైటర్ మూవీలో మొత్తం రియల్ ఇన్సిడెంట్సే చూపిస్తాడు. లైక్ పుల్వామా అటాక్ అప్పుడు అండ్ బాలకట్ ఎయిర్ స్ట్రైక్స్ అప్పుడు ఎలా జరిగింది అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అప్పుడు ఏం చేసిందని చెప్పి చూపిస్తాడు. బేసికల్లీ దిస్ ఈస్ ఏ గుడ్ ఫిల్మ్ విత్ యాక్షన్ అండ్ థ్రిల్లర్ సీన్స్. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ అయితే ఈ సినిమాకి బాగా ఎఫర్ట్ అయితే పెట్టారు. అది మనకి ఇన్పుట్లో కనిపించింది. ఆయన ఇంతకు ముందు కూడా ఇలాంటి సినిమాలు తీశారు. లైక్ బ్యాంగ్ బ్యాంగ్ కానీ, వార్ కానీ, పఠాన్ కానీ, మొత్తం యాక్షన్ థ్రిల్లర్ ఉంటాయి. ఈ సినిమాలో విజువల్స్ అండ్ యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. 3Dలో చూస్తే మనకు కొంచెం ఎఫెక్టివ్గా కనిపిస్తాయి రాదర్ దెన్ 2D. అండ్ బీజిఎం అయితే చాలా బాగున్నాయి. ఒక స్పెషల్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది. నాకైతే స్పెసిఫిక్గా మూవీ థీమ్ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ మిగతావి 2 సాంగ్స్ ఉంటాయి కానీ వాటి గురించి అంత చెప్పుకోవడానికి లేదు. అండ్ క్యాస్టింగ్ కూడా బాగానే ఉంది, కానీ హీరో ఫ్రెండ్స్ 2 ఉంటారు. వాళ్ళిద్దరు అయితే నాకు కొంచెం అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. హీరో విషయానికి వస్తే హృతిక్ రోషన్ గారు చాలా బాగా చేస్తారు. ఆయన యాక్ట్ చేసేటప్పుడు మనం కూడా మెంటల్లీ ఫీల్ అవుతాం. అండ్ హీరో ఈ మూవీలో ఒక డిఫరెంట్ సోలో యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ ఫీమేల్ లీడ్ రోల్ దీపికా పడుకుని గారు చాలా డిసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మూవీలో. హృతిక్ రోషన్ అండ్ దీపికా పడుకుని ఇంకా 4 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళందరికీ ఒక చీఫ్ ఉంటారు ఆ ఎయిర్ ఫోర్స్లో. ఆ రోల్కి మన అనిల్ కపూర్ గారు యాక్ట్ చేశారు. ఈ మూవీలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉండే వాళ్ళందరికీ ఒక కోడ్ నేమ్స్ ఉంటాయి. లైక్ హృతిక్ రోషన్ గారికి ప్యాటీ అని, దీపికా పడుకునికి మిన్నీ అని, అలా కోడ్ నేమ్స్ ఉంటాయి. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. అండ్ మీరు కూడా థియేటర్లో 3Dలో వాచ్ చేసి మీకు ఎలా అనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ డూ సపోర్ట్ మీ గైస్, జెనిట్ టాక్స్.